ఫస్ట్ చికెన్ ముక్కలు. దీన్ని నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. అంటే ఇది మనం ఫ్రై చేస్తే చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. అందుకని ఇమీడియట్గా నేను ఫ్రై చేసుకోవచ్చు. అదే లేదనుకోండి, మీరు ఫ్రెష్గా అప్పుడే చికెన్ కొనుక్కొస్తే దాన్ని కొంచెం మ్యారినేట్ చేసి వదిలేసేయండి. కొంచెం ఉప్పు లేకపోతే నిమ్మకాయ జ్యూస్ కూడా కలిపేసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇలాంటి చికెన్ చేసేటప్పుడు చికెన్ ఘాటుగా ఉన్న వేడివేడిగా వడ్డించినప్పుడు ఇట్లా మెల్ట్ అయిపోవాలి, నోట్లో కొరుకుతుంటే దాని మజా రావాలి, జ్యూసీగా ఉండాలి. అలా రావాలి అంటే మనం బ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ నేను ఎట్లా ఫ్రై చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంది, మరి కొంచెమే వేస్తాను, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఇందులో సింపుల్ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం, అలాగే కొంచెం అంత మిరియాల పొడి. ఇందులో మనము ఆ చికెన్ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడం కోసం కోడిగుడ్డు ఫుల్ వేయకండి, కేవలం కోడిగుడ్డు తెల్ల సొన కొంచెం వేసుకుంటాను బైండింగ్ కోసం. ఎక్కువ వేయకూడదు, తెల్ల సొన వేసుకోండి. అయితే ఇంకొకటి, ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇందులో నూనె కూడా వేయాలి. నూనె ఎందుకు వేయాలి అంటే ఆ నూనె వేసినప్పుడు కోటింగ్ పర్ఫెక్ట్గా అయ్యి ఫ్రై చేసినప్పుడు ముక్కలు ఇలా తేలి తెల్లగా మంచిగా తయారవుతాయి. అందులో చికెన్ బ్రెస్ట్ వాడుతున్నాను. వీటన్నిటిని చూడండి, ఈ చికెన్ని మంచిగా బ్రహ్మాండంగా కలపండి. ఆ తెల్ల సొన ఎక్కడున్నా మొత్తం కోటింగ్ పర్ఫెక్ట్ కావాలి. అయితే హోటల్లో మేము చికెన్ని ముందుగానే ఇలా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆర్డర్ వచ్చినప్పుడు హోటల్లో ఏంటి లెక్క పెట్టి ఇస్తారు, మనం తినేటప్పుడు లెక్కనే లేదు, ఇష్టం వచ్చినట్టు తింటాం. సో నాకేంటంటే ఇవి ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మనం మామూలుగా చేసేవాళ్ళు కొంచెం పొడుగ్గా చిన్నగా కూడా కట్ చేస్తారు, కానీ నాకేంటంటే ఫుల్ తింటే ముక్క ఎర్రగా చక్కగా బ్రహ్మాండంగా ఉండాలి. సో ఆ సాస్లో నేను కొంచెం ఆ రెడ్ కలర్ లాంటివి వేసుకుంటాను, రెడ్ చిల్లీ పౌడర్ తోటి. ఈ హైదర్ చికెన్ ఫ్రై ఈ స్టైల్లో మన హైదరాబాద్లో మీరు గల్లీల్లో కూడా అమ్ముతారు. కాకపోతే ఇంట్లో ఇలా చేసుకుంటే దాని మజానే వేరు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేసుకుందాం. సో మరి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. వావ్, చూడండి, అలా ఇలా ముక్కలన్నిటినీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. ఇవి ముందే చెప్పాను కదా, నేను వీటిని నానబెట్టాను. ఏది ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కాబట్టి ఈ ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. అన్నీ ఒకేసారి ఫ్రై చేయకండి, ఇప్పటికే ఎక్కువ ముక్కలు ఇస్తాను. మరి ఇంకో వాయలో మనం ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఇలా తెల్లగా మల్లె పువ్వులాగా మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి ఆ చికెన్ బైట్లో మజా వస్తుంది. వావ్, చూడండి, ఇప్పుడు ఈ ముక్కలు లోపల దాకా మంచిగా ఫ్రై అయిపోయినాయి, పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఆ తర్వాత సాస్ చేసి వేసుకుంటే అదిరిపోతుంది. దీంట్లో చూడండి, కరివేపాకు కూడా వేసి ఎంత బాగుంటుందో. మన హైదరాబాద్లో చేసే కొన్ని డిష్లు యావత్ ప్రపంచంలో ఫేమస్. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. మిగతా ముక్కలు కూడా ఈ విధంగా. ఎంత అదృష్టం, మేమేమో 5 స్టార్ హోటల్లో పనిచేసి ఎప్పుడు ఎదుగుతాము, 5 స్టార్ హోటల్లో వెళ్ళి మళ్ళీ తింటాము, మళ్ళీ అంటే గెస్ట్ లాగా వెళ్ళి తినాలని. అది ఎక్కువ టైం పట్టలేదు, ఎందుకంటే మనం నిజంగా కష్టపడితే మన జీవితంలో మనం ఈజీగా సాధించచ్చు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి 5 స్టార్ హోటల్ అన్నీ తిరిగారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తామంటే, అరే మేము మిమ్మల్ని 5 స్టార్ హోటల్ అన్నీ తినిపించాంరా, మీరు కూడా మీ పిల్లలకి తినిపించాలంటే కష్టపడాలని చెప్తాం. సో ఎప్పుడైనా కానీ అద్భుతమైన ఫుడ్ మనం ఎంజాయ్ చేయాలి అంటే దాని వెనకాల కొంచెమో గొప్ప కష్టం ఉండాలి. ఈ హైదర్ చికెన్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నేను యంగ్గా 20-22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కష్టపడ్డప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. కానీ తిన్నప్పుడల్లా ఆ మంచి జ్ఞాపకాలు ఈరోజు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఈ టేస్ట్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చూడండి, మిగతా పీసెస్ కూడా రెడీ, చికెన్ ముక్కలు. కానీ ఈ డిష్ ఇలా తినలేము, ఇలా ఫ్రై చేసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు సిసలైన మసాలా వేసి వీటిని టాస్ చేద్దాం. నేను చికెన్ ముక్కలు కూడా కొంచెం పెద్దగా ఎందుకు పెట్టుకున్నా అంటే, మా వాళ్ళు లెక్క పెట్టి 10 పీసులు ఉన్నారనుకోండి, ఎక్కువ చికెన్ రావాలి, అందుకని పెద్ద పీసులు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేంటి, ఇప్పుడు టాస్ 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 చేస్తే ఆ ఫ్లేవర్ తోటి ఈ చికెన్ పీసెస్ అదిరిపోతాయి, తింటే సూపర్గా ఉంటుంది. సో మరి చేసేసుకుందామా. దీనికి ఇప్పుడు కావాల్సినంత నూనె వేసుకుందాం. అయితే ఇది మనకి స్టిర్ ఫ్రై లాగా చేసుకోవాలి. స్టిర్ ఫ్రై అంటే మంచిగా టాస్ చేసి అన్ని మసాలాలు ఫ్రై అవ్వాలి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, ఇది కొంచెం ఆ చైనీస్ టచ్ కూడా ఉంటుంది, అందుకే ఫస్ట్ అల్లము వెల్లుల్లి. తర్వాత మీ అందరికీ తెలుసు, మనం చికెన్తో పాటు ఆ
మంచిగా ఆ కుక్ అయిన పచ్చిమిరపకాయలు ఉంటే ఎంత మజా ఉంటుంది. సో కరివేపాకు తుంచుకోండి, కరివేపాకుతో పాటు పచ్చిమిరపకాయలు దీంతో వేసుకోండి. ఆహా, పర్ఫెక్ట్. పచ్చిమిరపకాయలు వేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటాను. ఇందులో లైట్గా ఉప్పు. చూడండి ఎంత సింపుల్ రెసిపీయో, కానీ చట్పటాగా మనందరికీ వెళ్ళి ఆ తినేటప్పుడు మసాలా చికెన్ అట్లా దానికంతా పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో పెరుగు. డంటడా, పెరుగు వేయగానే ఆ మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు ఇలా చికెన్ ఫ్రై చేసి మన తెలుగు వాళ్ళే ఎందుకు పెరుగు వేస్తారంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఈ హైదర్ చికెన్కి మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్, పెరుగు వేస్తే ఆ బిర్యానీ న్యాచురల్గా ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది కుక్ అవుతుంది. దీంట్లో మనం కారప్పొడి, కొంచెం ఆ ఎర్రగా చికెన్ చేయడం కోసం కారప్పొడి. అంతేకాకుండా దీంట్లో నేను కొంచెం రెడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్. సో దీంట్లో మనకి మంచి కలర్ కూడా తినేటప్పుడు బటర్ చికెన్ వాటిలలో కలర్ ఎలా మనకి బాగుంటుంది. ఇలా వేయగానే ఇప్పుడు ఇదంతా తేమ వెళ్ళిపోయి మనకి చికెన్ వేసినప్పుడు చికెన్ కూడా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆ కారపొడితో పాటు ఇందులో కొంచెం మిరియాల పొడి, ఆహా వేస్తుంటేనే మజా. ధనియాల పొడి కావాలంటే కొంచెం వేయండి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు మసాలాలు పడ్డాయి. ఇప్పుడు సాస్, కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ లైట్గా, ఎక్కువ వేయకూడదు, రంగు మారకుండా. అలాగే ఇందులో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్. అన్ని మసాలాలు ఒకే చోట పడుతున్నాయి. దీంట్లో నిమ్మకాయ జ్యూస్ పిండేసేయండి. ఇప్పుడు కూడా చికెన్ వేయడానికి లేదు. ఇందులో ఈ ఎర్ర మసాలాలో ఆ మసాలా తగ్గాలి. చూడండి ఎర్రగా ఆ పెరుగుతోటి మసాలా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయండి. ఇది కొంచెం కట్టామిట్టాగా ఉండాలి, కట్టాగా ఉండాలి. కొంచెం లైట్గా పుల్లదన్నాం ఉంది. చూడండి ఉప్పు తక్కువైంది. ఉప్పు ఇంకా కొంచెం వేసాను. వా, ఇంకా కొంచెం పెద్ద ప్యాన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇందులో మనం కొత్తిమీర కూడా వేయండి. ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేయండి. డా పీసులు అన్నీ పడండి. ఇప్పుడు ఈ చికెన్ మంచి మసాలా కోటింగ్ ఎర్రగా అవుతుంది. నూనె ఇంకొంచెం పడుతుంది, కానీ నాకు వేయాలనిపించలేదు. ఇలా వేసి మన హైదర్ చికెన్ రెడీ అవుతుంది. ఇది ఫ్రై అవ్వాలి. ఈ చికెన్ ముక్కలు దీని టేస్ట్ని అంతా పీల్చుకోవాలి. ఆహా, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మనం చికెన్ ఆ రెడ్ కలర్లో వచ్చేసింది. ఈ కలర్కి బాగా ఇష్టపడతారు, కానీ దీన్ని ఈ నూనెలో కొంచెం సేపు వేగిన తర్వాతే ఆ టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్. చికెన్ అలా చిచ్చు సిజిలింగ్ అంటే ఆ చిటపట్లాడుతున్న చికెన్ని ఇలా వేసుకోండి. ఇది మా హైదర్ చికెన్, పర్ఫెక్ట్గా ఘాటుగా మెరుస్తూ రెడీ. ఈ చికెన్ ఆ రంగు చూస్తేనే కళ్ళకి విందు, దీని సువాసన చూస్తే మనసుకు విందు, తింటే ఫుల్ విందే విందు. ఇంకేంటి, టేస్ట్ చేసేద్దామా? హైదర్ చికెన్. ఈ హైదర్ చికెన్ స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 లాగా చేసుకునే ఈ డిష్ తయారు చేయడానికి ముందుగా బ్రైన్ చికెన్ తీసుకొని దాంట్లో మరి కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లవర్, మిరియాల పొడి, తెల్ల కోడిగుడ్డు సొన, నూనె కొంచెం వేసి చూపించిన విధంగా వాటన్నిటిని కలిపేసి వేడి నూనెలో 6 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మంచి రంగు వచ్చి జ్యూసీగా తయారైన చికెన్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ లో నూనె, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పెరుగు, కారపొడి, ఎర్ర రంగు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సోయా సాస్, ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ పిండి ఆ మసాలాను అంతా సాటే చేసి నూనె బయటకు వచ్చిన తర్వాత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని చికెన్ పీసెస్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత వేడిగా చాలా రుచిగా ఉండే ఈ చికెన్ స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కబాబ్, బిర్యానీస్ తో పాటు వడ్డించుకోవచ్చు.